ఋగ్వేదంలో అజ్ఞ అనే పదం ఉపయోగించారు. అంటే చంపరాని జీవి. ఇస్లాంలో జంతు బలి ఒక మతాచారం, కానీ ఆవునే బలి ఇవ్వాలి అనే నిర్బంధం లేదని అనేక ఇస్లామిక్ పండితులు కూడా చెబుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం రాష్ట్రాలు గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు సూచించడం జరిగింది. దీనిని ఆధారంగా తీసుకొని అనేక రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టాలు ఇప్పటికే తీసుకొచ్చాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే ముఖ్యంగా మొహమ్మద్ హనీ ఖురేషి కేసు, అలాగే గుజరాత్ వర్సెస్ మీర్జాపూర్ మోటీ ఖురేషి కేసుల్లో కోర్టు గోవు సంరక్షణ చట్టాలను సమర్థించింది. ఈ తీర్పులు హిందూ సంఘాల్లో మరింత చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో గోవు బలి వీడియోలు వైరల్ చేయడం, కొన్ని కేసుల్లో హిందూ మహిళలకు బలవంతంగా బీఫ్ తినిపించారనే ఆరోపణలు. ఒకవైపు హిందూ సంఘాలు గోమాత పరిరక్షణ పేరుతో ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు కొందరు దీనికి వ్యక్తిగత ఆహార స్వేచ్ఛగా చూస్తున్నారు. ఆల్ మిక్స్డ్ టుగెదర్ అయ్యాయి. అందుకే ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఈ విషయం మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. చివరికి భారతదేశంలో శాంతి నిలవాలంటే కొందరు బక్రీద్ సమయంలో గోవు బలి ఇవ్వకుండా ఉండాలని కూడా సూచించారు. భారతదేశంలో గోవు అనేది కేవలం ఒక జంతువు కాదు, కోట్లాది హిందువులకు అది గోమాత. వేదాల కాలం నుంచి గోవును పవిత్రంగా చూసే సాంప్రదాయం మన దేశంలో కొనసాగుతోంది. హిందూ సంస్కృతిలో గోవు సంపదకు, పోషణకు, మాతృత్వానికి ప్రతీక మాత్రమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ గోమాతను చంపకూడదు అని చెప్పి వేదం ఘోషిస్తోంది. ఋగ్వేదం, అథర్వణ వేదంలో కూడా అజ్ఞ అనే పదంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధ, గోహత్య చేయరాదు అని చెప్తోంది. అది మహాపాపం కింద హిందువులు పరిగణిస్తారు. కానీ ఈ గోవు అంశం చుట్టూ భారతదేశంలో దశాబ్దాలుగా మతపరమైన అలాగే రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బక్రీద్ సమయంలో గోవు బలి విషయంలో ప్రతి సంవత్సరం ఉద్రిక్తతలు కనిపిస్తూ ఉంటాయి. ఇస్లాంలో జంతు బలి ఒక మతాచారం, కానీ ఆవునే బలి ఇవ్వాలి అనే నిర్బంధం లేదని అనేక ఇస్లామిక్ పండితులు కూడా చెబుతున్నారు. మేక, ఒంటె, గొర్రె వంటి జంతువులు కూడా బలి ఇవ్వవచ్చు. అయినప్పటికీ భారత్ లో కొంతమంది గోవు బలినే ఇస్తామని చెప్పి పట్టుబట్టడం వెనుక హిందూ భావోద్వేగాలను గాయపరచాలనే ఉద్దేశం వారికి ఉందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం రాష్ట్రాలు గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు సూచించడం జరిగింది. దీనిని ఆధారంగా తీసుకొని అనేక రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టాలు ఇప్పటికే తీసుకొచ్చాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో గోవధ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మొహమ్మద్ హనీ ఖురేషి కేసు, అలాగే గుజరాత్ వర్సెస్ మీర్జాపూర్ మోటీ ఖురేషి కేసుల్లో కోర్టు గోవు సంరక్షణ చట్టాలను సమర్థించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా కోర్టు గోవు బలి ఈద్ కు అత్యవసర మతపరమైన భాగం కాదు అని వ్యాఖ్యానించింది. ఈ తీర్పులు హిందూ సంఘాల్లో మరింత చర్చకు దారితీశాయి. ఇంకా కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా వివాదాలకు కారణమయ్యాయి. ఆలయాల దగ్గర మాంసపు అవశేషాలు పడేయడం, గోమాంసపు అవశేషాలు పడేయడం, గోవులను అక్రమంగా తరలించడం, సోషల్ మీడియాలో గోవు బలి వీడియోలు వైరల్ చేయడం వంటి సంఘటనలు హిందూ సంఘాల్లో ఆగ్రహాన్ని పెంచాయి. కొన్ని కేసుల్లో హిందూ మహిళలకు బలవంతంగా బీఫ్ తినిపించారనే ఆరోపణలు, లవ్ జిహాద్ కేసుల్లో బీఫ్ తినిపించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఈ మొత్తం వివాదంలో మరో కోణం కూడా ఉంది. కొంతమంది ముస్లిం మత పెద్దలు హిందూ భావోద్వేగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. కొందరు బక్రీద్ సమయంలో గోవు బలి ఇవ్వకుండా ఉండాలని కూడా సూచించారు. జమియత్ ఉలామా వంటి సంస్థల నాయకులు ఇప్పటికే సామరస్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఒకవైపు హిందూ సంఘాలు గోమాత పరిరక్షణ పేరుతో ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు కొందరు దీనికి వ్యక్తిగత ఆహార స్వేచ్ఛగా చూస్తున్నారు. గోమాత రక్షణ కోసం కొందరు ఉద్యమం చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఆహారం స్వీకరించడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని కొందరు సోషల్ మీడియాలో వాదిస్తుండడం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మత స్వేచ్ఛ ముఖ్యమా లేక ఇతర మతాల ముఖ్యం? చట్టం అందరికీ సమానంగా ఉండాలి, కానీ ఒకరి మత విశ్వాసం మరొకరి భావోద్వేగాలను రెచ్చగొట్టే స్థాయికి వెళ్ళినప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. గోవు అంశం కేవలం మతానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది చరిత్ర, రాజకీయాలు, గుర్తింపు, భావోద్వేగాలు ఆల్ మిక్స్డ్ టుగెదర్ అయ్యాయి. అందుకే ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఈ విషయం మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. చివరికి భారతదేశంలో శాంతి నిలవాలంటే పరస్పర గౌరవం అవసరం. హిందువులకి గోవు ఎంత పవిత్రమో అర్థం చేసుకోవాలి. అలాగే ముస్లింల మతాచారాలపై చట్టపరమైన, రాజ్యాంగపరమైన చర్యలు కూడా సమతుల్యంగా ఉండాలి, జరగాలి. లేకపోతే ఈ గోవు వివాదం రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకు అంశంగా మారిపోతుంది, కానీ సామాన్య ప్రజలకు మాత్రం అది మరో సామాజిక విభజనగా మిగిలిపోతుంది. గోవధ నిషేధ చట్టం గురించి, గోవధ గురించి
గోవధ నిరోధం గురించి చాలా రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా చూసినా సరే భారతదేశానికి, సనాతన ధర్మానికి, హిందుస్థాన్ గా చెప్పుకునే మన హిందూ దేశమైన, హిందూ మెజారిటీ దేశమైన భారతదేశానికి గోవుతో విడదీయరాని అనుబంధం వేదకాలం నుంచి ఉంది. కాబట్టి గోవుని రక్షించుకోవడం మన బాధ్యత. హిందువులు గోవుని గోమాతగా భావిస్తున్నారు కాబట్టి వారిని రెచ్చగొట్టే విధంగా, వారిని గాయపరిచే విధంగా గోవధకు పాల్పడడం అనేది కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఈ విషయంలో హిందూయేతర మతాల వాళ్ళు అర్థం చేసుకొని హిందువుల మనోభావాల్ని దెబ్బతీయకుండా ఇతర జంతువుల్ని బలి ఇచ్చి పండుగలు చేసుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సిన విషయం. అలాగే హిందువులు కూడా జాతీయ స్థాయిలో గోవధ నిషేధ చట్టం గురించి దేశంలో ఎక్కడ ఎలాంటి ఆవు అయినా, దూడైనా, ఎద్దు అయినా కబేళాలకు తరలకుండా, బలవన్ మరణాలకు గురవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం హిందువుల మీద కూడా ఉంది. ఎందుకంటే కేవలం సనాతన ధర్మం, వేదాలు, పురాణాల్లో మాత్రమే కాదు, మన రాజ్యాంగంలో కూడా క్యాటిల్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు ఏవైతే ఉన్నాయో, ఆవు, ఎద్దు, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గోవధ నిషేధ చట్టం అమలు అవ్వాల్సిన అవసరం ఉందా? జాతీయ స్థాయిలో గోవధ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందా? మీరేమనుకుంటున్నారు? జై హింద్.